సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ భేటీ అయ్యారు కదా! ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు అని చెప్పేసి జన సైనికులు ట్వీట్లు చేయడం ఆహ్, చూస్తున్నాం సార్. దీనికి పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద సీరియస్ అయ్యారు. అసలు నిజానికి ఎందుకు ఆయన ఇన్వైట్ అంటే చేయలేదంటారు సార్? ఆయన కోరుకోవటమే గ్రామీణాభివృద్ధి, గ్రామ ప్రాంతాలతో ఉన్న సమస్యలున్న శాఖన కావాలి నాకు అని కోరుకున్నాడు. హ్మ్. అటువంటి శాఖలనే కేటాయించారు ఆయనకు. ఆయనకి ఇష్టం వచ్చిన శాఖలనే కేటాయించినారు. హ్మ్. ఆ శాఖల్లోకి సంబంధించి ఈ ఈ విభజన సమస్యల్లో తగాదా ఏమి లేదు. హ్మ్. సమస్యలు ఉంటే కదా, అది ఏదో జలవనరుల శాఖ మంత్రి, ఆహ్, ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన మనుషులు, ఇటువంటి మంత్రులు పిలుస్తారు. ఓకే. ఈ మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు. హ్మ్. సంబంధం ఉంటే పిలిచిందిలేండి. సంబంధం లేదు కాబట్టి ఏవైతే తగాదాలు ఉన్నాయో సమస్యలు, ఆ తగాదాలకు సంబంధించిన మంత్రులు, ఆ తగాదాలకు సంబంధించిన సెక్రటరీలు మాత్రమే పాల్గొన్నారు ఆ సమావేశంలో. హ్మ్. అందువల్ల ఆయన పిలవలేదనేది కానీ, ఆయన్ను బీడీటీలు చేసినారనే దానికి దాంట్లో అర్థం లేదు. అందుకే ఆయన ఆ మాదిరి మీరు చేయొద్దు అని చెప్పినారు. అవును. ఆయనే ముఖ్యమంత్రి పోయిన చాటుకల్లా ఉప ముఖ్యమంత్రి పోవాలని అనేది అక్కడ లేదు. ఓకే. ఏదైనా ప్రోటోకాల్లో క్యాబినెట్ సమావేశాల్లోనూ దాంట్లోనూ దీంట్లోనూ ప్రాధాన్యతనిస్తారు. హ్మ్. ఇప్పుడు ఇది విభజన సమస్యల్లో ఉండే సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన సమావేశము. ఓకే. ఇందులో ఏ శాఖలు ఉంటాయో ఆ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ మంత్రులు కానీ పాల్గొంటారు. ఓకే. కానీ సార్ ఇది బయట ఏ విధంగా పోర్ట్రే అవుతుందంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అమరావతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2016లో చేసిన కామెంట్స్‌ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోస్ట్ చేశారు. అప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజధానిగా చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకు నిదర్శనమే ఆయన్ని ఇటు కూడా తీసుకెళ్లకుండా ఉండడం అని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కూడా అమరావతికి అయితే ఒప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అవును. ఇప్పుడు వైసీపీ వాదనలు ఏమిటానంటే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలనేది. ఓకే. విభేదాలు సృష్టించే దానికోసం సర్వశక్తులు సర్వయుక్తులు ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాదు, అధికారంలోకి రాకముందు కూడా వాళ్ళు కలుసుకోకుండా చేయాలని కొందరు నాయకుల ద్వారా ప్రయత్నాలు కూడా చేశారు. ఓకే. వాళ్ళని ఎట్టోట విడదీయండి, వాళ్ళిద్దరు కలుసుకోకుండా చూడండి అని. అది ఎందుకంటే వాళ్ళిద్దరిని విడదీయాలనేది వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ, పార్టీ. అందుకు ఇటువంటివన్నీ చేస్తుంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడం అనేది, అంటే ఈ మీటింగ్ యొక్క ఇంకొక ఉద్దేశం ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చూడడం, టీడీపీని బలంగా చేసేసి ఫ్యూచర్లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయ్యే విధంగా ప్లానింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. అందుకు రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసి బీఆర్ఎస్ను పూర్తిగా నాశనం చేయడానికి ఇది ఒక ప్లాన్ అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్? నేను అంత దూరం ఆడది. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ పార్టీలోని కార్యకర్తలు, నాయకులు కొందరు ఉండొచ్చు, చాలా మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా తమ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తారు. తమ భవిష్యత్తు అయిన తర్వాతనే పార్టీ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తారు. అందువల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు. ఉన్న నాయకులు హైదరాబాద్ వచ్చినారు కాబట్టి కలవడానికి వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసినారు. వాళ్ళు కూడా వచ్చి కలిసినారు. అంతతోనే పార్టీని బలోపేతం చేసి ఆ పార్టీని బీఆర్ఎస్ లేకుండా అణచివేసేదానికి ప్రయత్నాలు అవన్నీ ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కొంచెం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులనే కలగజేసినారు కదా గతంలో. బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఆర్థిక సాయం చేశారు ఎన్నికల్లో. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. ఆర్థికంగా బాగా బలమైన ఆర్థిక సాయం చేసి ఎన్నికల్లోకి ఖర్చు పెట్టేదానికి సాయం చేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినారు. ఈయనకైతే సరిపోదు కదా, సరిపోదు. సరే, తర్వాత ఈయన ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేస్తారనుకోను. వచ్చినారు కాబట్టి కలిసేదానికి కలిసింటారు అని అనుకుంటాను. ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్.
సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు నిన్న భేటీ అవ్వడం మనం చూసాం సార్. అంటే విభజన సమయంలో ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారానికని వాళ్ళు చెప్పడం చూసాం. మరి భేటీ తర్వాత వాళ్ళు ఎటువంటి అంశాలైతే అంటే ప్రెస్ ద్వారా బయట పెట్టలేదు. మరి ఏ సమస్యల మీద వీళ్ళు డిస్కస్ చేశారు? అసలు ఏం జరిగింది? భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం అంశాలేంటి సార్? అంటే ఈ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఓకే. తెలంగాణ రాష్ట్రం మధ్య, ఆంధ్రప్రదేశ్ మధ్య. హ్మ్. వాటి పరిష్కారం కోసమని ఆయన ఇనిషియేటివ్ తీసుకొని లెటర్ రాశారు. ఓకే. ఆ లెటర్ మీద కలుద్దామన్నారు. కలిశారు కూడా. మొన్న కలిసినప్పుడు హ్మ్. ముఖ్యమంత్రులు ఇద్దరు, చీఫ్ సెక్రటరీలు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం చీఫ్ సెక్రటరీలు, కొందరు కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఒక ముగ్గురు ముఖ్య కార్యదర్శులు అక్కడ, ఇక్కడ ముగ్గురు ముఖ్య కార్యదర్శులు. హ్మ్. వారి సమావేశంలో కొన్ని సమస్యలు ఆఫీసర్స్ డిస్కస్ చేశారు. ఓకే. అందులో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యుత్ బకాయిలు రావాలని, తర్వాత హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల బాగా పరిష్కారాలు, హ్మ్. ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ సమస్య పరిష్కారము, అటువంటి కొన్ని సమస్యలు. తెలంగాణకు సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు కూడా కొన్ని లేవనెత్తారు. హ్మ్. అది ఏమిటంటే టీటీడీలో మాకు భాగం కావాలనేది ఒకటి, అవును. 4 గ్రామాలు కలపాలని, ఓకే. 7 మండలాల సమస్య, హ్మ్. తర్వాత అక్కడ ఆంధ్రాలో ఉన్న ఉమ్మడి ఆస్తుల గురించి హ్మ్. వాళ్ళు లేవనెత్తారు. వాళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు జోక్యం చేసుకొని, మీరు వాదించుకోవాల్సిన అవసరం లేదులే, ఈ సమస్యల గురించి పరిష్కారం కోసమే మనం సమావేశం అవుతాండేది, ఓకే. ఇది మొదటి సమావేశము అని ఆ వాదోపవాదాల మధ్య దాదాపు వాళ్ళు గుర్తించిన 70 సమస్యలు ఉన్నాయి ఆ రాష్ట్రం మధ్య, ఈ రాష్ట్రం మధ్య. హ్మ్. ఆ 70 సమస్యల్లో 50 సమస్యలను తీసుకొని ఆయా అధికారుల సమావేశానికి, అంటే అటు సైడ్ చీఫ్ సెక్రటరీ, ఒక 2-3 సెక్రటరీలు, ఇటు సైడ్ చీఫ్ సెక్రటరీ, 2-3 సెక్రటరీలు కలిసి మీరు చర్చించుకొని, వాదులాడుకోవాల్సిన అవసరం లేదు, చర్చించుకొని పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన చేయండి అని వారికి. తర్వాత ఒక 20 సమస్యలు ఇటు సైడు ఈ రాష్ట్రం నుంచి 3 మంత్రులు, ఆ రాష్ట్రం నుంచి 3 మంత్రులు కమిటీగా వేసి వాళ్ళ 20 సమస్యల మీద వాళ్ళు చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. వాళ్ళు పరిష్కార మార్గాలు వెతికి పరిష్కారమైన సమస్యలు ముఖ్యమంత్రుల దృష్టికి పోతాయి. రెండు పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి కదా, ముఖ్యమంత్రులు చర్చించుకొని వీళ్ళు ఎన్ని సర్దుబాటు చేసుకునే దానికి అంగీకరించుకున్నారు. పరిష్కారం కాకుండా కొన్ని సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా. అటువంటివి ఏమైనా కొన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నా ఎన్డీఏలో ఉన్నాను కాబట్టి నాకు వారితో పరిచయం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తానని ఆయన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినారని, దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అంగీకరించినారు అనేది ఇన్ జనరల్ సమాచారం. 50 సమస్యలు అనేవి వాళ్ళ అజెండాలో ఉన్నటి, 70 మొత్తం తెలియవు కానీ 70 అయితే వాళ్ళు ప్రతిపాదించుకున్నారు. ఈ సమస్యల్లో ఉండేది ఏమిట్రానంటే, విభజన చట్టంలోనే రాయలసీమకు అన్యాయం జరిగింది అనేది రాయలసీమ వాదుల సమస్య. రాయలసీమ వాదులు మాకు అన్యాయం జరిగింది, విభజన వల్ల మాకు న్యాయం జరగలేదని. సరే, అటు తర్వాత ఆయన అమరావతి క్యాపిటల్ను యూనిలేటరల్గా డిక్లేర్ చేయడం అదొక వివాదాస్పద అంశమైంది. ఏమంటే ఎవరిని అడగకుండా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు అంశాలను ఆధారం చేసుకోకుండా సొంత నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసుకొని అమరావతిలో క్యాపిటల్ పెట్టి రాయలసీమకు అన్యాయం జరిగిందని వారి మీద ఒక విమర్శ ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద.
ఆ, జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానులని ప్రస్తావించినప్పుడు ఈ మూడు రాజధానులు కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతిలో, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో, 2 బెంచీలు ఉన్న హైకోర్టు మాత్రం కర్నూలులో పెడతాను, న్యాయ రాజధాని దాని ముద్దు పేరు పెట్టినారు. అంటే ఇద్దరు రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులే. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి వచ్చినారు, ఆయన చిత్తూరు జిల్లా నుంచి. కానీ రాయలసీమకు న్యాయం జరిగే విషయం గురించి వాళ్ళు ఏం ఆలోచన చేయటంలా. ఏది నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఆయన కూడా ఏమి చేయలేదు. తర్వాత ఈయన వచ్చినాక చేసిన కార్యక్రమం, గన్న కార్యక్రమం ఒకటి ఏమిటంటే సర్వరాయ సాగర్ అనేది. ఆ సర్వరాయ సాగర్ నుంచి తన భారతీయ సిమెంట్కి ఒక పైప్ లైన్ వేసుకొని నీళ్ళు ఎత్తిపోయినారు. తన మామగారు ఎమ్మెల్యేగా ఉండి ఒక 400 ఎకరాల చేపల చెరువులు నిర్మించుకొని ఆ నీటిని వాడుకుంటున్నారు. అంతకు మించి కనీసం పంట కాలువలు తీసి పొలాలకు నీళ్ళు ఇస్తామనేది కూడా వామకొండ సాగర్ కింద ఎత్తినేమి ఆలోచన చేసింది తెలియదు. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు, కష్టపడిన వారికి మేలు జరుగుతాయి ఆ ప్రాజెక్టులో కాలువలు తీస్తే. అటువంటివి తీయటం లేదు. ప్రాజెక్టుల పనులు కూడా ఏం జరగటం లేదు. ఇటువంటివన్నీ ఏదో ఎత్తిపోతల పథకం పెట్టినది. అది ఇప్పుడు అవసరమా? 854 ఉంటే నీళ్ళు వస్తాయి. రానప్పుడు వాళ్ళు ఎవరో కింద పెట్టినారని ఇది ఒకటి పెట్టి కాంట్రాక్టులకు బెనిఫిట్ పొందే స్కీమ్ చేసినారు. కానీ రాయలసీమకు మేలు జరిగేటి ఈయన చేయలేదు, ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ వివాదంలో కూడా, ఈ సమస్యల పరిష్కారంలో కూడా రాయలసీమకు ఒరిగేదేం లేదు. ఒరిగేది లేదు కాబట్టి ఇంకా నష్టం జరిగేది ఒక కార్యక్రమం పెట్టారు. ఏమని? టీటీడీలో మాకు భాగం కావాలని. టీటీడీలో భాగం కావాలని అడిగితే నేనంటాను, ఒక సూచన చేస్తాను, మరి ఏమనుకుంటారో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఎందుకు టీటీడీ ఒకటే భాగం కోరుకోవడం ఎందుకు? రాయలసీమ అంతా కలుపుకొని మేమంతరం ఒప్పుకుంటాం, రాయలసీమ వాళ్ళమంతా ఒప్పుకుంటాం, రాయలసీమను తెలంగాణలో కలిపేదానికి ఒప్పుకుంటాం. మేము ముందు కూడా విభజన చట్టం అప్పుడు కూడా తెలంగాణ రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో పెట్టండి, లేకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని అడిగినాం. తెలంగాణలో అయినా కలపండి, లేదంటే మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి, ఆంధ్రాతో కలపొద్దని అడిగినాం. ఇప్పుడు కూడా నేను చెప్పేది అదే, తిరుపతి ఒకటి అడగడం ఎందుకు? మొత్తం తెలంగాణలోకి రాయలసీమ ప్రాంతాన్ని కలుపుకుంటే సంతోషిస్తాం కదా, తిరుపతి మొత్తం వస్తుంది కదా అంట. మరి అంటే ఆ విషయానికి వచ్చేసరికి మళ్ళా నాయకులు ఇద్దరు కనపడతారేమో. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరితోనే మేము రాయలసీమ కుళ్ళిపోయా. వీళ్ళు రాయలసీమకు చేసింది ఏమీ లేదు. అందులో ఇప్పుడు వాళ్ళు